మ్యామ్ కొంతమంది ఒకరోజు ఫుల్గా తినేద్దాం, నెక్స్ట్ డే కంప్లీట్గా ఆపేద్దాం, సో బ్యాలెన్స్ అయిపోద్ది కాబట్టి వెయిట్ గెయిన్ అవ్వకుండా ఉంటాము అని చెప్పి ఫీల్ అవుతూ ఉంటారు. ఇది కరెక్టేనా అసలు? ఖచ్చితంగా కరెక్ట్ కాదండి. ఇప్పుడు మనము ఒకరోజు ఫుడ్ తినకుండా ఉన్నప్పుడు బాడీ స్టార్వేషన్లోకి వెళ్తుంది. సో ఏదైతే మనం ఫుడ్ తింటామో అది ఫ్యాట్ లాగా స్టోర్ చేసుకుంటుంది అనమాట, బాడీకి అది అలవాటు అయిపోతుంది. అండ్ ఇంకొకటి, ఈరోజు నేను తినకుండా ఉండడం వల్ల మనకి ఆకలి క్రేవింగ్స్ అనేది ఎక్కువ అవుతున్నాయి. సో ఎక్కువ అవ్వడం వల్ల ఇంకా ఎక్కువ తినేస్తాము. సో అందుకని కూడా మనము ఈరోజు మనకి ఈ పోర్షన్లో ఫుడ్ తినాలి, నెక్స్ట్ డే మనము ఆ రోజు కావాల్సిన ఎనర్జీ, ఆ రోజు కావాల్సిన ప్రోటీన్ అనేది మనకు అవసరం అన్నమాట, ఆల్ అదర్ న్యూట్రియంట్స్ కూడా. సో ఏ రోజుకి ఆ రోజు మనము మోడరేషన్లో తినడం ఇంపార్టెంట్. ఓకే, కొంచెం అలా కంప్లీట్గా ఆపడం అనేది కరెక్ట్ కాదు, బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడం, బ్యాలెన్స్డ్గా ఏ రోజుకి ఆ రోజు తీసుకోవాలన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక వ్యక్తికి ఒక 1500 కిలో క్యాలరీస్ కావాలనుకోండి ఆ రోజు, దాంట్లో అదే ఎనర్జీ కదా మనకి. సో తినకపోవడం వల్ల మనం ఎనర్జీ లెస్గా ఉంటాము. సో అందుకని మనము ఏ రోజుకి ఆ రోజు తీసుకోవడం ఇంపార్టెంట్. కానీ అసలు ఏంటి మ్యామ్ డిఫెక్ట్స్ వస్తాయి దీని మూలాన? అంటే ఒకరోజు తిని ఒకరోజు తినకపోవడం, మళ్ళీ తినడం, దీని మూలాన వెయిట్ గెయిన్ అవటంతో పాటు ఏమైనా అంటే యాక్టివ్గా లేకపోవడం ఇట్లా డెఫినెట్గా నీరసం అనేది వస్తుంది ఒకటి. ఇంకొకటి ఇంతకు ముందు చెప్పినట్టు ఈ ఎనర్జీ అంతా కూడా ఫ్యాట్ లాగా స్టోర్ అవుతుంది. ఈ ఫ్యాట్ లాగా స్టోర్ అయినప్పుడు మనం వెయిట్ గెయిన్ ఎక్కువ అవుతాం, వెయిట్ లాస్ కంటే కూడా వెయిట్ గెయిన్ ఎక్కువ అవుతాము. అండ్ రకరకాల కాంప్లికేషన్స్ లైక్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఇవన్నీ కూడా మనకి వస్తుంటాయి. ఓకే, మరి దీనిలాగానే కదా ఇప్పుడు కొంతమంది 12 అవర్స్ ఏం తినకుండా ఉండండి, 16 అవర్స్ ఉండండి, తర్వాత మీకు నచ్చినట్లు 1 మీల్లో శుభ్రంగా తినేసి తర్వాత మళ్ళీ ఒక 16 అవర్స్ ఉండండి అంటే అది కూడా ఒకరోజు తిని ఒకరోజు తినకుండా ఉన్న దాని లెక్క కిందకే వస్తుంది కదా. మరి అప్పుడు సో ఇప్పుడు మీరు చెప్పింది మనం 1 డేలో ప్లాన్ చేసుకుంటున్నాం అనమాట, 1 డే కంప్లీట్గా ఆపేయడం లేదు ఇక్కడ. సో 12 అవర్స్ అనేది మీరు చూస్తే మీ లైఫ్లో చూస్తే కూడా డైలీలో కూడా మనం ఒక 10 అవర్స్ మానేస్తాం తినకుండా. సో దాన్ని ఒక 2 అవర్స్ ఎక్స్టెండ్ చేసుకొని చేసుకోవచ్చు, అట్లా చేసుకోవచ్చు. కానీ మరీ ఎక్కువ గ్యాప్ ఇచ్చి చేసుకోకూడదు అనమాట. ఓకే, ఒక 24 అవర్స్ దాకా అట్లా చేయకూడదు. రైట్.